దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఓసారి రామారావు గారికి నాకు అంటే రామారావు గారికి నాగేశ్వరరావు గారికి నా అదృష్టం బాగుండి చాలా సన్నిహితమైన సంబంధం ఉండింది వాళ్ళతో. రామారావు గారిని నేను ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఇంటికి ఫోన్ చేసేవాడిని. పిఏకి ఫోన్ చేస్తే, సార్ చెప్పండి సార్ అంటే, అన్నగారు ఉన్నారండి, ఉన్నారు సార్, ఒకసారి వద్దాం అనుకుంటున్నాను, ఒకసారి కనుక్కుంటారా అంటే 2 minutesలో రిటర్న్ వచ్చేది ఆన్సర్, రమ్మంటున్నారు సార్. వెళ్ళిపోయిన తర్వాత చెప్పండి బ్రదర్ అంటే, ఏం లేదు అన్నగారు చూడాలనిపించింది వచ్చాను. వెరీ గుడ్ వెరీ గుడ్, కాఫీ తాగుతారా? కాఫీ. 5 నిమిషాలు మాట పంపించేవాడు ఆయన. ఆ టైం ఇవాళ ఎవరికీ లేదు. ఆయన ఏ రోజున మీరు వస్తున్నారంటే పర్పస్ ఏంటండి నేను ఎవరు అడగలేదు. ఇవాళ అందరూ పర్పస్ అడుగుతున్నారు ఇవాళ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఇంటికి వస్తున్నాను, నాకేం పర్పస్ ఉంటుంది రామకృష్ణ? ఇప్పుడు చిరంజీవి గారిని కలవాలి, పర్పస్ ఏముంటుంది? చిరంజీవి గారిని కలవాలి అంతే. ఆయన అంటే మనకు తెలుసు, ఇంతకుముందు పరిచయాలని. ఇప్పుడు మనకు డిస్టెన్స్ పెరిగి కలవాలి అంటే చిరంజీవి గారిని కలవాలనుకుంటాము, లేకపోతే నాగార్జున కలవాలనుకుంటాము, నాగేశ్వరరావుని కలవాలనుకుంటాం. పర్పస్ ఏముండేది? నాగేశ్వరరావు గారికి ఫోన్ చేస్తే, ఏం బాబు అనేవాడు. అంటే వద్దాం అనుకుంటున్నాను సార్, ఎప్పుడు వస్తావు? 3ంటికి వస్తాను. వద్దులే 4ంటికి వేస్తాను, నేను 4:30 అనేవాడు. ఏ రోజున ఎందుకు వస్తున్నావు అని అడగలేదు నన్ను. ఏముంటుంది చెప్పు? నాగేశ్వరరావు గారిని 100 సార్లు కలిశాను, ఏం పర్పస్ ఉంటుంది? ఏముండదు. ఆయన ఆత్మీయ బంధంతో కలవాలనిపిస్తుంది. ఆ కలవాలనిపించినప్పుడు ఇవాళ అవకాశం, ఆ బాండింగ్ ఎమోషన్ ఏదైతే ఉందో అది లేకుండా పోయింది. ఎవరికి లేదు ఇవాళ, ఎమోషన్స్ లేవు. మీ దీంతో నేను 100% ఏకీభవిస్తాను. మీకు తెలుసు నా దగ్గర నుంచి ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది స్టార్స్గా ఉన్నారు ఏంటనేది. మొన్న జస్ట్ ఊరికే ఫోన్ చేశాను, తీయలేదు. 2-3 సార్లు చేసిన తర్వాత నెంబర్ పోయిందేమో అనుకొని నేను పలానా పుచ్చ రామకృష్ణ అని పెట్టాను. పెడితే ఏ పర్పస్ గురించి అని పెట్టాడు. ఇవాళ అందరికీ పర్పస్ కావాలి. నాకు కళ్ళు తిరిగినాయి ఒకసారి. జస్ట్ ఐ వాంట్ టు సే హలో, ఎలా ఉన్నావు ఏంటి అని అడగాలి. అదే అంటే మొదట్లో మనం రామకృష్ణ క్యాజువల్గా ఫోన్ చేసి, ఏ రామకృష్ణ ఎట్లా ఉన్నావు అనేవాళ్ళం. క్యాజువల్గా అరగంట మాట్లాడుకునేవాళ్ళం. అందులో పర్పస్ ఏం లేదు. ఇప్పుడు నీతో 15 నిమిషాలు మాట్లాడితే నాకు వచ్చే లాభం లేదు, నాతో మాట్లాడితే నీకు వచ్చే లాభం లేదు. ఇట్స్ ఓన్లీ ఎ బాండింగ్. ఒక బాండింగ్, ఒక మనిషిని చూడాలన్న కోరిక, వచ్చేసి ఒకసారి అలా కౌగిలించుకుంటే ఇట్స్ ఆ టచ్లో ఉన్న ఒక ఆప్యాయత. దట్స్ వాట్ వి రిక్వైర్. లేదు నిజంగా ఒకవేళ అనుకుంటే, ఓకే నాకు ప్రాబ్లం ఉందయ్యా, రామకృష్ణ బిజీగా ఉన్నాడు, రామకృష్ణ బిజీ డైరెక్టరు, నేను ఖాళీగా ఉన్నాను, రామకృష్ణ నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు, మాకు వేషాలు లేవా అడుగుతాం. ఆత్మీయత అది నీకున్న చనువు. మనం ఎన్నిసార్లు రోడ్డు పక్కన కూర్చొని బీరు తాగలేదన్నా. ఎట్లుంటాయంటే వాళ్ళు చెప్పుకుందామంటే మనిషి లేడు. అంటే మనుషులు ఓకే, ఇండస్ట్రీ అన్నది బిజినెస్, బట్ బిజినెస్ మనుషుల్ని ఎంత దూరం చేస్తుందని నేను అనుకోలేదు. తెనాలి రామకృష్ణ రావడంతో ఓవర్ నైట్ ఒక సూపర్ స్టార్డమ్ వచ్చేసింది. ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వడంతో ఐ బికేమ్ సూపర్ స్టార్. అది వచ్చిన తర్వాత 1 year వరకు కూడా నేను, అంటే కొంతకాలం వరకు కూడా నేను దీని గురించి పెద్ద సీరియస్గా ఆలోచించలేదు. బట్ ఒక 5-6 నెలలు అయ్యేసరికి ఏమైపోయిందంటే, నేను కోర్టుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఉదయం 5-6 అయిపోయిందంటే షూటింగ్కి వెళ్ళిపోతున్నాను, ఇంటికి 3ంటికి వస్తున్నాను, తెల్లారుజామున మళ్ళీ 6ంటికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ పొద్దున 3ంటికి వస్తున్నాను. అంటే కోర్టుకి ఎప్పుడు వెళ్తాను? నా కోర్టు క్లయింట్స్ అంతా 6ంటికి వస్తారు, వాళ్ళు వచ్చితే వెళ్ళిపోతున్నాను బయటికి నేను. సో కొత్తగా వచ్చిన క్లయింట్ దొరకట్లేదు, ఒప్పుకున్న కేసులు అటెండ్ చేసే పరిస్థితుల్లో మా జూనియర్స్ వెళ్ళిపోయి రిప్రజెంట్ చేస్తుంటే కోర్టులో జడ్జెస్ తిడుతున్నారు. అప్పుడు నాకు అనిపించింది టైం టు డిసైడ్, ఎక్కడో చోట ఐదర్ కంటిన్యూ హియర్ ఆర్ నాట్ అని ఒకటి అనుకున్నా. నాకు అనిపించింది ఏంటంటే, నేను ఇంట్లో కూడా డిస్కస్ చేసింది అదే, ఈ ఇండస్ట్రీలో అసలు వేషాలు రావడానికే విపరీతం కష్టపడతాం, స్టార్డమ్ రావాలంటే చాలా కష్టం. అలాంటిది నాకు ఓవర్ టిప్ వచ్చింది స్టార్డమ్ చేతికి. అంటే భగవంతుడు మన డెస్టినేషన్ ఇచ్చినట్టున్నాడు. ఇక్కడ సంపాదిస్తున్నాం, ఓకే, సంపాదన పక్కన పెట్టేసి, సంపాదన ఎక్కడైనా సంపాదిస్తాం, అది వేరు పక్కన. ఇక్కడ నేను ఎంత సంపాదిస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. సంపాదన టోటల్ ఇంకొక విధంగా సంపాదన వదిలే వచ్చాను.
అవును. వదిలేసి వచ్చానంగా ఇక్కడ ఎక్కువ సంపాదిస్తాను అసలు ఆ థాటే లేదు, సంపాదన మీద థాట్ లేదు. చాలా రోజుల వరకు నేను కొన్ని సినిమాలు రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. చాలా మంది తెలియదు ఆ విషయం. సరదా వెళ్ళి చేసి వచ్చేవాడిని మెయిన్ క్యారెక్టర్స్. సో అలాగా బిగినింగ్ డేస్ లోపల నేను అన్లెస్ ఐ టుక్ ఇట్ సీరియస్ క్యాజువల్గానే వెళ్ళాను. ఒక్కసారి స్టార్డమ్, ఇంత స్టార్డమ్ మనకు భగవంతుడు ఇచ్చాడు అంటే ఏమో మన డెస్టినేషన్ అటు ఉందేమో. ఎనీవే యాక్టింగ్ వాజ్ ప్యాషన్. అప్పుడు యాక్టర్ బయటకు వచ్చాడు, అప్పుడు యాక్టర్ బయటకు వచ్చి ఆలోచన మొదలెట్టాడు. అంతవరకు రాలా. అప్పుడు వచ్చేసి అవును వచ్చినప్పుడు ఎందుకు తీసుకోకూడదు, భగవంతుడు ఇచ్చాడు కదా. అది లేకపోతే ప్రయత్నం చేసి స్టార్డమ్ వచ్చి రావడానికి నా భయం, అమ్మ ఎందుకు అట్టుపోవడం, మనం కంఫర్టబుల్గా ఉన్నాం మనకు. ఏకంగా స్టార్డమ్ ఇచ్చేసాడే. ఇండస్ట్రీకి ఇలా వచ్చా నేను ఇలా వెళ్ళలే, ఇండస్ట్రీకి సూపర్ స్టార్ లోపలికి వచ్చా. సూపర్ స్టార్గా లోపలికి వచ్చినప్పుడు ఇది వదులుకోవడం మూర్ఖత్వం కదా, ఓకే. వదులుకోవడం మూర్ఖత్వం. కానీ టెలివిజన్ ఇండస్ట్రీ గురించి ఎవరికీ తెలియదు. నేను సినిమాలు కూడా చేస్తున్నాను సైమల్టేనియస్గా, కనుక నేను ఐఎమ్ ఎగ్జిస్టింగ్. ఫస్ట్ డే నుంచే నేను సినిమాలు చేస్తున్నాను, సీరియల్స్. ఎందుకంటే సీరియల్కి నేను రాకముందు నుంచే సినిమాలు చేస్తున్నాను నేను.